గైస్, రీసెంట్గా ఈటీవీ విన్లో మధుశాల అనే మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది కదా. అదేనండి మన వరలక్ష్మి శరత్ కుమార్ గారు లీడ్ యాక్టర్స్గా వచ్చిన మూవీ. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, ఒక ఎమ్మెల్యేకి కోడలైనటువంటి పల్లవిని ఎవరో కిడ్నాప్ చేసేస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, పల్లవిని కిడ్నాప్ చేసింది ఎవరు, అసలు ఎందుకు చేశారు, ఇలాంటివన్నీ కూడా మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ నాకైతే అస్సలు నచ్చలేదండి. ఇందులో స్టోరీ చాలా అవుట్డేటెడ్గా ఉండడంతో పాటు మూవీ మొత్తం కూడా బాగా స్లో పేస్లో పిచ్చ బోరింగ్గా రన్ అవుతుందన్నమాట. దీనికి తోడు ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా టూ వరస్ట్గా యాక్ట్ చేశారనే చెప్పాలండి. అలాగే వాళ్ళ డైలాగ్ డెలివరీ బాగాలేదు అండ్ వాళ్ళు చేసిన కామెడీ కూడా అస్సలు పండలేదన్నమాట. లాస్ట్గా ఏంటంటే గైస్, ఇందులోని ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా పూర్గా ఉన్నాయి అండ్ సినిమాటోగ్రఫీ, బీజిఎం, సాంగ్స్ ఇవన్నీ కూడా ఏం బాగాలేవని చెప్పాలండి. సో మొత్తానికి ఇది మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ మధుశాల మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నేను ముందు చెప్పినట్లు మూవీ నాకైతే అస్సలు నచ్చలేదండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 1 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూస్తున్నట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, మర్చిపోకండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి బాబు, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొద్దిగా సపోర్ట్ కూడా చేసేయండి. ఏమంటారు, చేస్తారు కదా. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.